హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా 2 పథకాలను అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం అనేక పథకాలను, మహిళలను ఆర్థికంగా వారిని బలపరిచేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అలాగే కొన్ని పథకాలను కూడా ప్రత్యేకంగా మహిళల కోసం తీసుకొచ్చినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అదిరిపోయే 2 శుభవార్తలను అయితే తీసుకొచ్చారు. ఇక ఈ నెల 26 నుంచి కూడా ఈ 2 పథకాల ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా లబ్ధి అయితే చేకూరబోతుందన్నమాట. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఏ పథకాల ద్వారా వీరికి లబ్ధులు అనేది రాబోతూ ఉన్నాయి. ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలను కూడా ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే చేకూరబోతుందన్నమాట. ఇక ఈ నెల 26 నుంచి కూడా అమలయ్యేటువంటి పథకాలలో ముఖ్యంగా ఏ మహిళలకు ముందుగా డబ్బులు వస్తాయి, ఏ మహిళలకు వెంటనే ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుందనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి వివరాలను అయితే అందిస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి. మీరు వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది. చాలా మంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు, వీడియోను లైక్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది చూస్తున్నారు కానీ వీడియోని అయితే లైక్ చేయట్లేదు, అలాగే షేర్ కూడా చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తే మీరు ఈ యొక్క పథకాల ద్వారా మీరు కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు కూడా లబ్ధి పొందడం జరుగుతుందన్నమాట. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి పథకాల ద్వారా ఎప్పటికప్పుడు మీరు మరింత సమాచారాన్ని, తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సమాచారాన్ని తెలుసుకోవాలంటే దయచేసి నాలాంటి వికలాంగులకు తప్పకుండా మీరు సహాయం చేయాలి. నేను కొన్ని వీడియోల్లో అడిగాను, ఇక మరి ఎవరు కూడా సహాయం చేయకపోతే నేను కొన్ని వీడియోల్లో అడగను కూడా లేదు. మళ్ళీ కూడా ఈ వీడియోలో మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ఎవరైనా మంచి మనసున్నవారు, మాలాంటి వారికి సహాయం చేయాలనే ఉద్దేశం ఉన్నవారు ఏంటంటే ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నా కూడా మీరు అక్కడి నుంచి నేరుగా ఈ QR కోడ్ని స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా సహాయం చేయట్లేదు. దయచేసి ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి ఎదురుగా కనిపిస్తున్న QR కోడ్ను స్కాన్ చేయండి. మీరు 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపించవచ్చు. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి పలు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు ఈ విధంగా సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది నల్ల కలర్లో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటూ ఉండొచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మహిళలందరికీ కూడా ఈ నెల 26న 2 పథకాలను అమలు చేస్తున్నామని కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం చూస్తే ఇందిరమ్మ ఇండ్లు, అంటే మహిళల పేరు మీదనే మహిళా యజమానిగా గుర్తించి ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు అనేది మంజూరు చేయడం జరుగుతుంది. ఇక తొలి దశలో అంటే మొదటి విడతలో దాదాపు ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్లు అయితే కేటాయించడం జరిగింది. ఇక ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన సర్వే కూడా పూర్తి చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హుల జాబితాను విడుదల చేసేందుకు కూడా సిద్ధమైపోయింది. ఇప్పటికి కూడా మనకు అక్కడక్కడ కూడా గ్రామ సభలు అనేది నిర్వహించి అర్హులను వెతికి ఆ అర్హుల లిస్ట్ అనేది విడుదల చేస్తూ ఉన్నారు. ఇక తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి
మహిళలందరికీ కూడా ఈ ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇవ్వడానికి కూడా ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు ఇంటికి అవసరమైనటువంటి మెటీరియల్ ఇటుక, ఇసుక, కంకర, స్టీలు వంటి వాటిని తక్కువ ధరకే, సిమెంటు వీటిని తక్కువ ధరకే అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం మనకి ఇప్పటికే కంపెనీలతో మాట్లాడుతూ ఉందన్నమాట. తక్కువ ధరకే అందించి ఈ నెల 26 నుంచి కూడా ఈ ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి మరో ఇల్లు నిర్మించుకోవడానికి విడతల వారీగా కూడా 5 లక్షల రూపాయలను విడుదల చేస్తూ కూడా తెలంగాణ మహిళలకు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది. ఇక ఒక్కొక్క నియోజకవర్గంలో మొదటి దశలో 3,500 ఇల్లు మహిళల పేరు మీదే వస్తాయి. మహిళల యజమానిగా ఇల్లునైతే నిర్మించి ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇంకా మీరు ఇందిరమ్మ ఇల్లుకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే దగ్గరలోని మీ ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి ఇందిరమ్మ ఇల్లుకు మీరు దరఖాస్తు చేసుకుంటే అధికారులు మీ ఇంటికి ఇంకా సర్వేకి రాకుండా ఉంటే మీరు పిలిచి మరి సర్వే అనేది చేయించుకుని ఇక ఇందిరమ్మ ఇల్లు అనేది పొందండి. ఇక రెండవ పథకం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరొక భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మహిళల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే మరొక పథకం ద్వారా కూడా మహిళలకు మేలు చేయాలి, మహిళలకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అంటే ఉపాధి హామీలో 20 రోజుల పాటు కూడా పనిచేసినటువంటి కుటుంబాలను గుర్తించి అందులో మహిళను యజమానిగా తీసుకుని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకాన్ని అయితే అమలు చేయబోతోంది. ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా మనకు 6,000 రూపాయలను అయితే ఇవ్వబోతుంది అనమాట తొలి దశలో. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే మీకు గ్రామ సభలు అంటూ నిర్వహించడం జరుగుతుంది. ఈ వారంలో 24వ తేదీలోపు అన్ని అర్హుల జాబితాలు కూడా ఫైనల్ చేసి ఈ నెల 26నైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఒక కుటుంబంలోని మహిళకు అంటే ఉపాధి హామీ పథకంలో 20 రోజుల పాటు కూడా పనిచేసినటువంటి ఆ కుటుంబంలోని మహిళకు 6,000 రూపాయలను అయితే ఇస్తారు. ఇక ఇందిరమ్మ ఇండ్లు ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా ఇంటినైతే మంజూరు చేయడం జరుగుతుందని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. ఇక మహిళలంతా కూడా ఈ నెల 24 లోపు అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మీ పేరు కనుక ఉంటే ఖచ్చితంగా 26వ తారీఖున ఈ 2 పథకాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేయబోతున్నారు. వీటితో పాటు మరొక 2 పథకాలు కూడా అమలు కాబోతున్నాయి. వాటి గురించి కూడా నేను మరొక వీడియోలో మీకు అందరికీ కూడా సృష్టం చేస్తాను. అప్పటి వరకు కూడా ఇలాంటి పథకాల సమాచారాన్ని మీరు తెలుసుకుంటూ ఉండాలంటే మీరు తప్పకుండా మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి. మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను. మరిన్ని పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి వచ్చినటువంటి 2 శుభవార్తలు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి.